హలో అండి. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుడిని కోరుకుంటున్నాను. మాకు దగ్గరలో ఉన్న దేవరపల్లిలో అయితే మంగళవారం సంత జరుగుద్దండి. ఇక్కడికొచ్చే వాళ్ళ దగ్గర అయితే కూరగాయలు చాలా రేటుగా ఉంటున్నాయి. కొనలేకపోతున్నాను. సంతకెళ్ళి కూరగాయలు తీసుకురండి అని చెప్తే కూరగాయలతో పాటు ఇంత ఆకుకూరలు కూడా తీసుకొచ్చారండి. ఒకేసారి ఇన్ని ఆకుకూరలు ఏం చేసుకుంటామండి? అప్పటికప్పుడు మరి నైట్ అయిపోయింది. ఏం చేయాలో తెలియక ఫ్రిడ్జ్‌లో పెడతానికి కూడా అవ్వక నేనైతే మంచులో పెట్టేసానండి నైట్ అంతా ఇలా క్లాత్ కప్పేసి. ఎంత ఫ్రెష్‌గా ఉందోనండి మార్నింగ్ మంచు పట్టేసి చూడడానికి కూడా చాలా బాగుంది. ఇంకా కూరగాయలు కూడా చాలానే తీసుకొచ్చారండి. ఇంకా వాటిలో ఒకటైన కాలీఫ్లవర్ కూడా తీసుకొని అందులోకి కొన్ని చిక్కుడుగాయలైతే వేసి, టమాటో కూడా వేసి పిల్లలకైతే కూర చేద్దామని బాక్స్‌లోకి అయితే ప్రిపేర్ అవుతున్నానండి. కొన్ని తీసుకురమ్మని చెప్తే చాలానే తీసుకొచ్చేసారు. మధ్యకాలంలో అయితే ఒకేసారి అయితే సంతలోకి వెళ్ళి కూరగాయలు తేవడం అనేది జరగట్లేదండి. ఎందుకంటే ఊళ్ళో కూడా దొరికేస్తున్నాయి కదా! అత్తయ్య గారు తీసుకొస్తారు. మరీ రేటుగా ఉన్నప్పుడైతే మరి సంతలోకి వెళ్ళక తప్పదండి. అందుకని ఆయన్ని పంపిస్తే మరి చాలా ఎక్కువే తీసుకొచ్చేసారు. వెళ్తే అలా చేస్తారు. లేదంటే అసలు వెళ్ళరు. చేతిలోనేమో గరిట తిప్పుతూ, మరో చేత్తోనేమో ఫోన్ చూపిస్తూ మరి రోజు మరి ఇలా వంట చేసే దగ్గరైతే మరి ఈ 2 డ్యూటీలు చేయవలసిందేనండి. గరిటె సాధారణమండి. అందరి చేతిలోనూ ఉంటుంది. కానీ మరి ఫోన్ కూడా అలానే పట్టుకొని తీయాలంటే ఈ మూకుడేమో కదిలిపోతూ ఉంటుంది. మరి దాన్ని సరిచేసుకుంటూ అలానే తిప్పలు పడుతూ మరి వీడియో అయితే తీస్తాను వంట చేసేటప్పుడైతే. ఇన్ని తిప్పలు పడుతూ మరి వీడియో తీయడం అంత అవసరమా అని అనుకోవచ్చు. అవసరం అనుకుంటేనే కదండీ ఏదైనా చేయాలనిపిస్తుంది. అనవసరం అనుకుంటే ఏది చేయాలని ఉండదు. చేయను కూడా లేమండి. అన్నట్టు చెప్పడం మర్చిపోయాను. అసలు విషయం చెప్పాలని నేను ఏదేదో మాట్లాడేస్తున్నాను. మరి మనకి ఎంత అవసరమైనా ఒక్కో పని చేయడానికైతే మరి మనకి కొంచెం ఇబ్బందికరంగానే ఉంటుందండి. ఎందుకంటే మనసులో మనం ఏది చేయాలన్నా గానండి బయట సొసైటీ మనల్ని ఏమంటుందో ఏంటో, ముఖ్యంగా ఆ నలుగురు ఏమంటారో, అందరూ ఏమనుకుంటారో, ఇలా చేస్తే ఏమంటారో, అలా చేస్తే ఏమంటారో, ఎప్పుడూ వాళ్ళకి వీళ్ళకి భయపడుతూనే ఉండాలా అండి? వాళ్ళు వీళ్ళు ఏమనుకుంటున్నారా అని వాళ్ళ గురించే ఎప్పుడూ ఆలోచిస్తే అసలు మరి మన గురించి ఎప్పుడు ఆలోచించుకుంటామండి? మన గురించి మనమేమనుకుంటున్నామో అనేది అసలు ఎప్పుడైనా మనకు తెలుస్తుందండి? ఇక జీవితం అంతా మనల్ని వాళ్ళేమంటారో, వీళ్ళేమంటారో అని ఆలోచిస్తే అసలు మరి లైఫ్‌లో మనం ఎలా ఉండాలనుకుంటున్నామో మన గురించి మనం కూడా కాస్త ఆలోచించుకోవాలి కదండీ! ఎప్పుడు వాళ్ళ గురించేనా ఆలోచించడం? అనేవాళ్ళు అంటూనే ఉంటారండి. మనం మంచి చేసినా అంటూనే ఉంటారు. మనం చెడ్డ చేసినా అంటూనే ఉంటారు. మనం బాగున్నా అంటారు. ఇంకా మనం బాగోలేకపోయినా అంటారు. బాగున్నామనుకోండి, అమ్మో! వాళ్ళు చూసారో ఈ మధ్యన ఎలా అయిపోతున్నారో అని అనుకుంటారు. బాగోలేకుండా అయిపోయామనుకోండి, వాళ్ళు అంత కష్టపడుతున్నారు గానీ అసలు ఏం సంపాదించారు అని అనుకుంటారు. మనం సంపాదించినా అంటారు, సంపాదించకపోయినా అంటారు. మనం బాగున్నా అంటారు, బాగోకపోయినా అంటారు. ఈవెన్ మనం ఎలా ఉన్నా అంటారండి. మరి అలాంటి వాళ్ళ గురించి మనం ఎందుకండి ఆలోచించి అనవసరంగా టైం వేస్ట్ చేసుకోవడం. మనం ఏ పని చేసినా గానండి అది మంచి పని అయినప్పుడు ఎవరికీ కూడా భయపడవలసిన అవసరం లేదు. మనం బహిర్గతంగా చేసేది ఏ పనైనా మంచి పనేనండి. మరి అలాంటి పని చేసుకోవడంలో తప్పులేదు కాబట్టి మనం ఎవరికీ భయపడవలసిన అవసరం లేదు. నేను అలాగేనండి. చేద్దాంలే అనేసి మరి యూట్యూబ్‌లో మరి వర్క్ చేయాలంటే అందరికీ కనపడాలి కాబట్టి అందరూ చూస్తారేమోనని చాలా రోజులైతే భయపడ్డాను. అలా 2, 3 సంవత్సరాలైతే గడిపేశాను. కొంతమంది వీడియోస్ చూసినప్పుడు దేవుని వాక్యాలు అవి ఇవి షార్ట్స్‌లోను, వీడియోస్‌లోను పెడుతున్నారు. పెద్ద పెద్ద సేవకులే ఉంటాయి గదండీ వాళ్ళవి. మరి నేను కూడా అలా పెడితే మరి బావుంటుందేమో, నేను కనిపించను గదా! కనిపియకుండానే నేను కష్టపడకుండానే వేరే వాళ్ళ వాక్యాలు తీసుకొచ్చి డౌన్‌లోడ్ చేసుకొనైతే మరొక ఛానల్ క్రియేట్ చేసుకొని అందులో అయితే పెట్టేదాన్ని షార్ట్సు. మరి అవైతే మరి 8,000 మందికి పైగానే మరి సబ్స్క్రైబర్స్ వచ్చేసారు. ఎందుకంటే యూజ్ ఉండదు కదా! మనం కష్టపడకుండా వేరే వాళ్ళ వీడియోస్ తీసుకొచ్చి మరి ఛానల్ మరి క్రియేట్ చేసేస్తే మనకి యూట్యూబ్ ఏమన్నా పిచ్చిదండి? మనల్ని ఎందుకని నామినేట్ చేస్తుంది? చెయ్యదు గదా! ఆ విషయం తెలుసుకునేసరికైతే నాకు చాలా నెల్లే పట్టేసిందండి. ఒక 4 నెలలైతే దాని గురించి టైం వేస్ట్ అయిపోయింది. అయినా ఏం పర్వాలేదండి. అవి దేవుని వాక్యాలు కాబట్టి నలుగురు వింటారు. ఆ ఛానల్ అలానే ఉంచేశాను. కొత్త ఛానల్ అయితే క్రియేట్ చేసుకున్నాను. మరి ఈ ఛానల్‌లో అయితే మరి వ్లాగ్స్ కాబట్టి మన వాతావరణ పరిస్థితులు, మన పరిసరాలు, పిల్లల్ని, పెద్దల్ని, మన ఇంటి వాతావరణం మొత్తం అంతా చూపించాలండి. పరిచయం చేయాలి కదా! యూట్యూబ్‌కి చూపించాలి. అలాగే మరి మనల్ని ఫాలో అయ్యే వాళ్ళందరికీ కూడా చూపించాలి. అసలు మనల్ని ఎవరు ఫాలో అవుతున్నారో
అని కూడా నేను ఎప్పుడూ కూడా అనుకోలేదండి. ఏదో తీయడం, పెట్టడం అలానే అనుకున్నాను కానీ అలా 3, 4 నెలల వరకు అలానే జరిపేశాను. ఏవండీ నా వీడియో మా వాళ్ళెవరైనా నా ఎదురుగుండా వింటుంటే నాకు ఎక్కడ లేని ఇరిటేషన్ అయితే వచ్చేసేదండి. నాకు చాలా కోపం వచ్చేసేది. నా ఎదురుగుండా వింటారేంటి అనేది తల పట్టుకునేదాన్ని. వాళ్ళైతే మరి పాపం నా ఎదురుగుండా వినడానికి నేను ఇబ్బంది పడుతున్నాననుకుని అర్థం చేసుకునేవారు. మేము వింటేనే నీకు అంత ఇబ్బంది అయినప్పుడు చాలామంది ఎక్కడెక్కడి నుంచో వింటారు. వాళ్ళందరూ వింటే లేదు గానీ మేము వింటే వచ్చిందా ఆట పట్టించేవారు. అయినా నేను అవేం పట్టించుకునేదాన్ని కాదండి. నా వీడియో మాత్రం నా ఎదురుగుండా చూడొద్దని చెప్పేసేదాన్ని. నేను చేస్తున్నవి వీడియోసేనా? ఎవరు చూస్తున్నారు? ఏంటి? అనే డౌట్ కూడా వచ్చేదండి ఒక్కొక్కసారి. ఎందుకంటే మనకి కామెంట్స్ అనేవి అప్పట్లో వచ్చేవి కాదు. అలా మరి పెట్టగా వీడియోస్ కొన్ని కామెంట్స్ అయితే మంచిగానే నాకు వచ్చాయండి. మరి అవి మరి చదువుకున్నప్పుడైతే నేను ఎలా చేయాలో వీడియోస్ ఏంటనేది ఇంకాస్త అర్థమయ్యేది. అలా నేను యూట్యూబ్‌లో అయితే మరి రన్ చేసుకుంటూ వెళ్తూ ఉంటే మరి మా ఊర్లోని మరి ఊరన్నాక అందరి చేతుల్లో ఫోన్లున్నాక మరి నేను చేసిన వీడియో మరి ఎవరో ఒకళ్ళ ఫోన్‌కైతే వెళ్తుంది కదండీ! అది అక్కడ మరి వెళ్ళిన వాళ్ళు మరి అలానే ఉంటారా? అడుగుతారు కదా! మీకు ఛానల్ ఉందా? వీడియోస్ చేస్తున్నారా? అని మా వాళ్ళనైతే అడుగుతూ మొదలుపెట్టారు. అప్పటి వరకు కూడా నేను చాలా యాక్టివ్‌గా చేసేసేదాన్నండి. అంటే నాకు ఎలా వచ్చో అలాగే నేను చేసేదాన్ని. అలాగే మాట్లాడేదాన్ని. కానీ ఎప్పుడైతే మా ఊరు వాళ్ళకి మరి వీడియో వెళ్ళిందో నాకైతే మరి అక్కడికి ఇంక బ్రేక్ పడిపోయిందండి. తర్వాత చెయ్యాలంటే నేను ఏం మాట్లాడాలో ఏంటో మా వాళ్ళు వింటున్నారు కదా! మా ఊరు వాళ్ళంటే మరి మా వాళ్ళే కదండీ! వింటున్నారు కదా! నేను ఏం మాట్లాడినా ఏ విషయం గురించి ప్రస్తావించినా మరి వింటారు. విని వాళ్ళు ఏమనుకుంటారో ఎలా రియాక్ట్ అవుతారో పలానా వాళ్ళ కోడలు పలానా వాళ్ళని మరి అంటారు కదండీ! మరి మనం చేసేది మంచి పని అయినా కానీ మరి యూట్యూబ్‌లో కనిపించడం అనేది అంత చిన్న విషయం అయితే కాదు కాబట్టి నాకైతే చాలా భయం అనిపించిందండి. కొన్ని రోజులు అలా బ్రేక్ చేసేసాను. నాకు నేను సర్దుకుని అయితే ధైర్యం చెప్పుకున్నాకే తర్వాత స్టార్ట్ చేశాను. వీడియోస్ చేస్తూ ఛానల్ మధ్యలోనే అలా ఆపేసానండి. ఒక నెల పైనే ఆపేసాను. మరి అలా ఆపేసినప్పుడైతే కొన్ని సమస్యలు కూడా వచ్చేసాయి ఇంట్లోనూ. ఇక అవి ఇవి అన్నీ కూడా నన్ను వెంటాడేసి చుట్టుముట్టి మరి నన్ను ఇక యూట్యూబ్‌లో వీడియో పెట్టడానికి అవకాశం లేకుండా చేసేసాయి. మరి మనల్ని ఎవరో ఏదో అంటారనైతే మరి అలా మానేయకూడదండి. కానీ కొన్ని సమస్యల వల్ల కూడా నేను మానేయాల్సి వచ్చింది. ఛానల్ గ్రోతింగ్‌లో ఉన్నప్పుడు మన వీడియోస్ డైలీ పోస్ట్ చేస్తే అది యూట్యూబ్ మన ప్రతి వీడియోని కూడా పుష్ చేసుకుంటూ వాళ్ళకి వీళ్ళకి ఇంకా షేర్ చేస్తూ ఉంటుందండి. మన వీడియోస్ మానేసామంటే మన ఛానల్ గ్రోతింగ్ ఆగిపోతుంది. మన వీడియోస్ పుషింగ్ అనేది ఆగిపోతుంది. అక్కడే ఉండిపోతాయి వీడియోస్. వ్యూస్ అస్సలే రావు. అలానే అయిపోయిందండి ఛానల్ పరిస్థితి అయితే నాది. ఇప్పుడు వ్యూస్ రావడం చాలా కష్టంగా ఉంది. మనం వీడియోస్ చేసామంటే ఏదో ఊరికనే వీడియో తీసేసి అలా పెట్టేయడం అయితే కాదు కదండీ! ఏదో వంటకమో ఏదో ఒక పనో చూపించి అయితే వీడియో తీయొచ్చండి. కానీ నేను మార్నింగ్ పిల్లల్ని రెడీ చేసుకునే దగ్గర నుంచి నాకు ఆఫ్టర్‌నూన్ అయ్యే వరకు వీడియో తీసుకుంటూనే ఉంటాను. ఇంకా మరి నేను ఎప్పుడు వాయిస్ ఇచ్చుకుని ఎప్పుడు వీడియో చేయాలండి? చాలా కష్టం. ఒక్కొక్కసారి అయితే అవ్వదు. ఆపేస్తాను ఆ రోజుకి. తర్వాత చేసుకుంటాను. ఇలానే మరి కష్టపడుతూనే ఉన్నానండి. ఇంట్లో ఆడవాళ్ళు చేసుకునే పనులు ఏముంటాయండి? డైలీ అవే పనులు. పిల్లల్ని రెడీ చేసుకోవడం, ఇంటి పని, వంట పని. ఈ పనులనే రోజు వీడియో తీసి పెడితే ఎవరైనా చూస్తారండి? అసలు ఎవరి సంగతో ఎందుకండి? మన గురించి మనం ఆలోచించుకుందాం. అలాంటి వీడియో పెడితే మనం చూస్తామా అని అయితే ఆలోచిస్తాను ముందు. ఎందుకంటే మనకు నచ్చితేనే కదండీ అవతల వాళ్ళకి కూడా నచ్చుద్ది. మనకు నచ్చింది అవతల వాళ్ళకి ఎలా నచ్చుద్దని అయితే ఆలోచించి అయితే నేను వీడియో తీసుకొని దానికి తగినట్టుగా అయితే టైటిల్ సెట్ చేసుకుంటానండి ముందు. తర్వాతే దానికి వాయిస్ ఇస్తాను. నేను వాయిస్ ఇచ్చేటప్పుడు ఏం మాట్లాడతానో అది ఖచ్చితంగా టైటిల్‌లో ఉండే తీరాలండి. ఎందుకంటే నేను మన టైటిల్ ముందు ఆలోచించుకొని తర్వాత వాయిస్ ఇచ్చుకుంటాను కాబట్టి. ఎందుకంటే కంటెంట్ ఈజ్ ద కింగ్ అండి. కంటెంట్ అనేది వెరీ ఇంపార్టెంట్ అండి. వీడియో తీసి పెట్టేయొచ్చు. కానీ దాన్ని కంటెంట్‌గా మార్చాలంటే చాలా కష్టపడాలి. దానికి టైటిల్ సెట్ చేసుకోవాలంటే రోజుకో టైటిల్ ఎక్కడ వెతుక్కొద్దామండి? ఎంత కష్టపడాలి? ఎంత కష్టం ఉంటుంది? ఇంత ఆలోచించాలి. వీడియో తీసుకుంటూనే టైటిల్ ఏం పెట్టుకోవాలి? ఈరోజు ఏం మాట్లాడుకోవాలని అయితే ఒకటే నాలో నేనే ఆలోచించుకుంటాను. ఒకటికి 100 సార్లు ఆలోచించే అప్పుడు టైటిల్ సెట్ చేసుకుంటానండి. అంత కష్టం ఉంటుంది. ఇంత కష్టపడి వీడియో తీసింది మంచిగా ఆదరిస్తారనే ఆశతోనే కదండీ! ఈ పని అనే కాదండి. మనకు వచ్చిన పని ఏదైనా అవ్వచ్చు. కానీ దాన్ని మరి మనం ధైర్యంగా అయితే చేయాలి. ధైర్యం కావాలి ముందు. వాళ్ళేమంటారో వీళ్ళేమంటారో అన్న ఆలోచన అస్సలే వద్దండి. ఒక హౌస్ వైఫ్‌గా ఇంటి దగ్గర ఉండి చేసుకునే పనులే కదండీ! మనం ఎక్కడికెళ్ళి ఏం చేయాలన్నా కానీ అవ్వదు. పిల్లలతోటి ఇంటిని చక్కబెట్టుకోవడం సరిపోద్ది. ఇలాంటి వాళ్ళకి మరి యూట్యూబ్ ఇచ్చిన అవకాశం మరి ఎందుకు యూజ్‌ఫుల్ కాదండి? చేయాలనుకున్న వాళ్ళు ఎవరైనా
వాళ్ళు వీళ్ళు అనే మాటలను అయితే పక్కన పెట్టేసి మన లక్ష్యం ఏంటనేది మరి ఆలోచించుకుంటే మరి ముందుకెళ్ళడం అయితే చాలా ఈజీ అండి. మనం ఏ పని చేసినా కానండి అది మన గురించి ఆలోచించుకుని మాత్రమే చేయాలి. అంతేకాని వాళ్ళేమనుకుంటారో వీళ్ళేమనుకుంటారో అని వాళ్ళ గురించి అయితే ఆలోచించి ఏ పని చేయకూడదు. ఏమండోయ్ మనం ఏం పని చేసినా అనేవాళ్ళు అంటూనే ఉంటారండి. మన గురించి మనమేమనుకుంటున్నాం అది ముఖ్యం కదా. వీడియో నచ్చిందా అండి? అయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.